ఇక మిథున రాశి. మిథున రాశికి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, వెరసి 9 పాదాలతో దీన్ని మిథున రాశి అంటాము. ఆదాయం 2, వ్యయం 11. అంటే 2 వస్తే 11 ఖర్చు అవుతూ ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4. సో మిథున రాశి ఈ సంవత్సరం కొద్దిగా ఆలోచించి ఆచి తూచి అడుగు వేయవలసినటువంటి రాశి. అలాగని మరి ఏదో కింద పడిపోయిందని చెప్పడానికి లేదు. ఎందుకనంటే రాశి నుండి 3వ స్థానంలో రాహు ఉండడం వల్ల వీళ్ళు చాలా ఈ సంవత్సరం పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి వీళ్ళ యొక్క కృషి సాగుతూ ఉంటుంది. అర్ధాష్టమంలో గురుడున్నాడు 4వ ఇంట, కన్యలో గురుడున్నాడు. కాబట్టి వీళ్ళకి అర్ధాష్టమ గురుడు వల్ల ఒక్కొక్కసారి ఏమిటి మనం ఎందుకు మనం నెత్తినెత్తుకున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి లేదు ఇది మనం చేయాలనిపిస్తుంటుంది. ఆ డోలాయమానమైనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంటాడు. అలాగనే సప్తమంలో శని ఉండడం వల్ల కొద్దిగా ఆడవాళ్ళు కనుక మిథున రాశి వాళ్ళైతే మగవాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన 10 మాటలు అడిగితే మీరు ఒక్క మాట సమాధానం చెప్పండి. అదే మగవాడిది మిథున రాశి అయితే ఆవిడ 10 అడిగినా మీరు ఒక్కటి కూడా చెప్పకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఊరుకున్నంత ఉత్తమం మంచిది, బోడుగున్నంత సుఖం మంచిది. ఊరుకున్నంత ఉత్తమం, బోడుగున్నంత సుఖం ఇంకోటి లేదు. కాబట్టి ఒకవేళ స్త్రీకి మిథున రాశి అయితే ఒక్క సమాధానం చెప్పండి, ఇబ్బంది లేదు, అడ్జస్ట్ అయిపోతాడు ఆయన. కానీ మగవాడు మిథున రాశి అయితే ఒక్కటి కూడా చెప్పకుండా ఉంటే చాలా మంచిది. నా అభిప్రాయం మీ తర్వాత మీ ఇష్టం. మీ ఇంట్లో బలాబలాలు మీకు తెలుసు కాబట్టి ఏ బలం ఎక్కువ ఉంటుందో దాన్ని తగ్గట్టుగా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ పురుష బలం ఎక్కువ ఉందనంటే ఒక సమాధానం చెప్పండి, స్త్రీ ఏది చెప్పకండి. ఒకవేళ స్త్రీ బలం గట్టిగా ఉందనంటే మీరు ఒకటేంటి 5 అయినా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత మీకు ఇది ఉంటుంది. అలాగనే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి మాట తొందర వల్ల తరచూ ఇతరుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఇతరులు మిమ్మల్ని విసుక్కోవచ్చు మీ మాట తొందర వల్ల, పుల్లవిరుపు మాటల వల్ల. అది కొద్దిగా తగ్గించుకోవాలి. మనస్సులో ఏదో చిన్న గడబిడలు గందరగోళాలు ఉంటాయి. నూతన కార్య నిర్వహణ, ఏదో ఒక కొత్త పని చేపట్టబోతున్నారు. భూగృహ కొనుగోళ్లు చాలా కలిసి వస్తాయి. జాయింట్ వ్యాపారస్తుల మధ్య చిన్న లావాదేవీల్లో, చిన్న ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎడబాటు ఉండే అవకాశాలు ఉంది. అలాగనే కళాకారులకు ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. అవివాహితులు ఎవరైనా ఉంటే రెడీ అవ్వండి, పీటలకి మీరు సిద్ధమవ్వచ్చు. వివాహాలవి కూడా చక్కగా మంచి వివాహాలు జరిగి ఆనందంగా ఉండగలిగేటువంటి రోజులు దీర్ఘకాలంగా. ఎందుకంటే అవివాహితులకి వివాహం అయిందనుకోండి, మిథున రాశి కదా, అది వచ్చిన తర్వాత పిండడం మొదలు పెడితే అప్పుడు మిథున రాశి సెట్ అవుతుంది అనమాట. వివాహం కాలేదనుకోండి, మీ మిథున రాశికి మీకు సెట్ అవ్వదు. మిథున రాశి అయ్యుండి మీకు పెళ్లి కాలేదంటే, పెళ్ళి అయితేనే మిథున రాశి ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పెళ్లికి మీరు ప్రిపేర్ అవ్వండి ఈ సంవత్సరం. కాబట్టి మిథున రాశి ఏదో రకంగా ఇది ఉంటుంది. అలాగే దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సంబంధ వివాదములు ఎదుర్కోవచ్చు. అంటే ఇంట్లో ఒకవేళ అక్క చెల్లెలు ఎవరన్నా ఉంటే వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, లేదా అమ్మ అత్తగారులు ఉంటే వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, లేదా భార్య ఉంటే భార్య వల్ల, అంటే మిథున రాశి అయితే మగవాడు భార్య వల్ల కానీ, లేదా బయట మిత్రులలో ఉన్నటువంటి స్త్రీల వల్ల కానీ, ఏదైనా సరే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అలాగనే సహనం లోపిస్తుంది తరచుగా, వెంటనే మంచి అవుట్బస్ట్ అవుతూ ఉంటారు మనిషి. అది కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొద్దిగా ఎందుకో బద్ధకం, సోమరితనం కూడా ఆవహించి ఊరికినే టైంపాస్ చేస్తామని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంత ఇలా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని అడుగులు వేస్తూ ఉండండి. దుర్గాదేవికి ఇందాక మీకు అన్నట్టు ఈ మిథున రాశి వాళ్ళు మంగళవారం నాడు, ప్రత్యేకించి మిథున రాశి వాళ్ళు మంగళవారం నాడు మీకు రాహుకాలం ఏదైతే ఉందో ఆ రాహుకాలం, చెప్పినటువంటి రాహుకాలంలో ఆ మధ్యమ కాలం ఏదైతే అరగంట ఉంటుందో అది పట్టుకాలం, అది బాగా పట్టు ఉంటుంది. ఆ అరగంట సేపు మీరు ఇందాక చెప్పినట్లుగానే ఆ నిమ్మకాయలు అది కోసి దీపారాధన చేయండి. ఆ రసంతో పులిహార చేసి 10 మందికి పంచండి. అలాగనే రుద్రాభిషేకాలు చేసుకోండి. కొంతవరకు మీకు మొత్తం మీద మిథున రాశి వాళ్ళు మేష వృషభ రాసుల్లాగా కంగారు పడిపోకండి, స్పీడ్ అవ్వకండి. నిదానంగా కొద్దిగా నింపాదిగా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి, బాగుంటుంది.